హాయ్, వెల్కమ్ టు ఏఎన్ఆర్ ట్యూటోరియల్స్. సో మనం గతంలో చెప్పుకున్నాం, యాజ్ పర్ క్యాలెండరే మనకి ఎన్టీపీసీకి సంబంధించిన నోటిఫికేషన్ వస్తుందని, అదేవిధంగా పారామెడికల్, అదేవిధంగా జేఈ నోటిఫికేషన్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా యాన్యువల్ క్యాలెండర్ ప్రకారమే వస్తుందని గతంలో చెప్పుకున్నాం. క్యాలెండర్లో కూడా అదే మెన్షన్ చేశాడు. దానికి సంబంధించి రైల్వే బోర్డ్ నుంచి ఒక అఫీషియల్ నోటీస్ అనేది వచ్చింది. ఏదైతే మనకి ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తున్నట్లు ఒక నోటీస్ ఇచ్చారు. మీకు ఇక్కడ చూసుకోవచ్చు. 10వ తారీఖు 4వ నెల 2024 ఈ నోటీస్ అనేది రిలీజ్ చేయబడింది. దీని అర్థం ఏంటంటే ఆల్రెడీ మేము ఏఎల్పికి అదేవిధంగా టెక్నీషియన్కి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ ఇచ్చాము. అండ్ ఇప్పుడు ఎన్టీపీసీకి సంబంధించిన నోటిఫికేషన్ ప్రక్రియ కూడా స్టార్ట్ చేస్తున్నామని చెప్పేసి క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీంట్లో లెవెల్ 4, లెవెల్ 5, లెవెల్ 6, అదేవిధంగా లెవెల్ 2, లెవెల్ 3కి సంబంధించిన పోస్టులు, అదేవిధంగా పారామెడికల్ కేటగిరీస్కి సంబంధించిన పోస్టులు, లెవెల్ 1 అంటే మనకి గ్రూప్ సి పోస్టులు, అదే మన గ్రూప్ డి, ఆ గ్రూప్ సి పోస్టులను ఇప్పుడు మనకి దీంట్లో యాడ్ చేయడం జరిగింది ఎన్టీపీసీలో. అదేవిధంగా మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీకి సంబంధించిన పోస్టులకి సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయమని చెప్పేసి రైల్వే బోర్డు చైర్మన్ మనకి అన్ని బోర్డులకి తెలియజేయడం జరిగింది నోటీస్ ద్వారా. సో దీంట్లో ఉన్న విషయాలు ఏంటనేది నీకు ఇక్కడ క్లియర్గా చెప్పాను. కింద ఒక బాక్స్ ఉంది. ఈ బాక్స్లో కొన్ని డేట్స్ అనేది ఇచ్చారు. ఆ డేట్స్ అనేది ఏంటి అనేది కూడా క్లియర్గా చూద్దాం. సో ఎన్టీపీసీ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతుందంటే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి. ప్రపోజల్ ఫర్ డ్రాఫ్ట్ సిఈఎన్. డ్రాఫ్ట్ సిఈఎన్ అంటే ఫస్ట్ ఒక ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్, ఒక డ్రాఫ్ట్ తయారు చేసుకుంటారు. ఏదైనా సరే భారత రాజ్యాంగం అయినా సరే ముద్రించేటప్పుడు ఒక డ్రాఫ్ట్ అనేది తయారవుతుంది. ఆ డ్రాఫ్ట్ తర్వాత మనకి జస్ట్ ఒక 15 to 20 డేస్లో మనకి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో, అదేవిధంగా అఫీషియల్ వెబ్సైట్లో కూడా రావడం జరుగుతుంది. దానికి జూన్ 2024 డ్రాఫ్ట్ సిఈఎన్ రెడీ చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ఎన్టీపీసీ నోటిఫికేషన్ మనకి ఖచ్చితంగా జూన్ లేదా జూలైలో వచ్చే అవకాశం ఉంటుందని 100% చెప్పొచ్చు. అండ్ ఇక్కడ పక్కన మీరు చూసినట్లయితే ఇక్కడ మే టు జూన్ 2024 ఉంది. అంటే ఇక్కడ పైన చూడండి, ఇంటెండింగ్ ఆఫ్ వేకెన్సీస్ అని ఉంది. అంటే మీకు ఈ వేకెన్సీస్ని ఏదైతే మనం అన్ని బోర్డులు వేకెన్సీస్ పంపిస్తాయో ఆ వేకెన్సీస్ని అప్రూవల్ ఎప్పుడు చేయాలంటే మే నుంచి జూన్ లోపల చేయాలని చెప్పేసి బోర్డ్ చైర్మన్ ఆదేశించడం జరిగింది. సో మే నుంచి జూన్ మధ్యలో ఈ ఎన్టీపీసీకి సంబంధించిన వేకెన్సీస్ అనేది అప్రూవల్ అవుతాయి. ఆ తర్వాత డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వచ్చి జూన్లో వస్తుంది. ఒరిజినల్ నోటిఫికేషన్ వచ్చి జూలైలో మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ ఎప్పటి వరకు ఈ వేకెన్సీస్ అనేది క్యాలిక్యులేట్ చేశారో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. 2025 6వ నెల 30వ తారీఖు వరకు అని క్లియర్గా ఇవ్వడం జరిగింది. దీని అర్థం ఏంటి అంటే మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే 2025 జూన్ 30వ తారీఖు వరకు భారత రైల్వేలో అన్ని జోన్లలో ఏవేవైతే ఖాళీలు ఏర్పడతాయో, ఇప్పటి వరకు ఉన్న ఖాళీలే కాకుండా ఫ్యూచర్లో ఏర్పడే ఖాళీలు, అంటే 2025 జూన్ 30 వరకు ఏర్పడే ఖాళీలను కూడా ఈ నోటిఫికేషన్లో భర్తీ చేయాలని చెప్పేసి ఇక్కడ మీకు క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే 2025 6వ నెల 30వ తారీఖు వరకు ఉన్న వేకెన్సీస్ని మనకి ఏప్రిల్ లేదా మేలో బోర్డుకి సబ్మిట్ చేస్తారు. అది మే లేదా జూన్ తర్వాత, అంటే మే నుంచి జూన్ లోపల అప్రూవల్ అవుతుంది. ఆ తర్వాత జూన్ 2024లో డ్రాఫ్ట్ నోటిఫికేషన్ వస్తుంది. జూలై 2024లో ఒరిజినల్ నోటిఫికేషన్ వస్తుందని దీని యొక్క సారాంశం. కింద కూడా మీకు ఇవ్వడం జరిగింది. మినిస్ట్రియల్ ఐసోలేటెడ్ కేటగిరీస్, అదేవిధంగా లెవెల్ 1 పోస్టులు. లెవెల్ 1 అంటే మనకి గ్రూప్ డి పోస్టులు. ఈ గ్రూప్ డి కూడా మనకి సేమ్ 2025 9వ నెల 30వ తారీఖు వరకు ఉన్న వేకెన్సీస్ అన్నిటినీ ఈ నోటిఫికేషన్లో భర్తీ చేయాలి. ఆ మొత్తం ఖాళీల వివరాలు అనేది జూలై 2024 వరకు బోర్డుకి తెలియజేయాలి. ఆగస్టు 2024లో గ్రూప్ డికి సంబంధించిన పోస్టులు అన్నిటినీ అప్రూవల్ చేయాలి. సెప్టెంబర్ 2024లో గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ అనేది ఇవ్వాలి. అక్టోబర్ 2024 గ్రూప్ డికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది జారీ చేయాలని చెప్పేసి దీని యొక్క సారాంశం. ఈ అఫీషియల్ అప్డేట్ ఇది మనకి వెబ్సైట్లోనే ఉంటుంది. కావాలంటే మీరు కూడా చెక్ చేసుకోవచ్చు. సో కాబట్టి నేను స్టూడెంట్స్ అందరికీ తెలియజేసేది ఏంటంటే ఇప్పటి నుంచి ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేయండి. మనకు ఆల్రెడీ ఇప్పటివరకు ఉన్న నోటిఫికేషన్ అనేది కేవలం ఐటీఐ వాళ్ళకి, అదేవిధంగా డిప్లొమా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇక నుంచి రాబోయే నోటిఫికేషన్స్ ఏదైతే ఎన్టీపీసీ, అదేవిధంగా గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే మనకి ఇంటర్మీడియట్, 10th క్లాస్, అదేవిధంగా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళకు కూడా మనకి అర్హులు. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే మీరు 2024 ఎండింగ్ వరకల్లా మీరు సిలబస్ అంతా కంప్లీట్ చేసుకుంటారు. ఎగ్జామ్ అయితే మనకి ఇవన్నిటికి ప్రతి ఒక్క ఎగ్జామ్, గ్రూప్ డి ఎగ్జామినేషన్, అదేవిధంగా ఎన్టీపీసీ ఎగ్జామినేషన్ కూడా 25లో ఉంటుంది. మనకి 25 ఫిబ్రవరి లేకపోతే 25 మార్చ్లో ఉంటుంది. రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే 2025
జూన్ 30వ తారీఖు వరకు ఎన్టీపీసీ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది క్లోజ్ అయిపోతుంది. అదే విధంగా 2025 సెప్టెంబర్ 30వ తారీఖు వరకల్లా గ్రూప్ డి నోటిఫికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఆ పాటికి అందరికీ కాల్ లెటర్స్ కూడా ఇచ్చేస్తారు. నెక్స్ట్ ఇంకొక నోటిఫికేషన్ అనేది వస్తుంది. 2025 నోటిఫికేషన్కి మళ్ళీ సన్నద్ధం అవుతారు. ఇది అనేది మనకి అంతకుముందే మనకి రైల్వే మంత్రి గారు క్లియర్గా చెప్పడం జరిగింది. రైల్వే మంత్రి గారు ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి కూడా క్లియర్గా చెప్పారు కాబట్టి ఆయన సో దాని ప్రకారం అనేది ప్రతి ఒక్క 12 నెలలకు ఒక నోటిఫికేషన్ అనేది రిక్రూట్మెంట్ ప్రాసెస్ కంప్లీట్ అయిపోయి నెక్స్ట్ నోటిఫికేషన్కి సన్నద్ధం అవుతారు. సో దాని విధంగా ఏఎన్ఆర్ పబ్లికేషన్ అనేది అన్ని ఎగ్జామినేషన్స్కి ఉపయోగపడే విధంగా అర్థమెటిక్ బుక్స్, అదేవిధంగా సైన్స్, జనరల్ సైన్స్ బుక్స్, అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బుక్స్ కూడా రెడీ చేసింది. అర్థమెటిక్ బుక్ అనేది తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియం అందుబాటులో ఉంటుంది. 545 రూపీస్ కాస్ట్ ఉంటుంది దీన్ని. జనరల్ సైన్స్ అండ్ తెలుగు మీడియం, అదేవిధంగా జనరల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియంలో కూడా అందుబాటులో ఉంటుంది. 480 రూపీస్ కాస్ట్ అనేది ఉంటుంది. అదేవిధంగా బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ కాస్ట్ వచ్చేసి 550 రూపీస్ ఉంటుంది. ఇది తెలుగు మీడియంలోనే అవైలబుల్లో ఉంది. మిగతా అన్ని బుక్స్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండిట్లో అవైలబుల్లో ఉన్నాయి మీకు. ఇప్పుడు ప్రస్తుతానికి మీకు ఒక స్పెషల్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మ్యాథమెటిక్స్ బుక్ 545 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఎటువంటి ఆఫర్ లేదు, ఎందుకంటే గతంలోనే వీటిపైన ఆఫర్స్ అనేది ఇచ్చాము. సైన్స్ బుక్ అయితే 480 రూపీస్కి వస్తుంది. ఇది కూడా ఆఫర్ లేదు ఇప్పుడు ప్రస్తుతం అంటే ఒకటేసారి ఇస్తాము వీటికి ఆఫర్ అనేది. మీకు ఇంకా ఫ్రీ డెలివరీ ఉంటుంది, ఎటువంటి డెలివరీ ఛార్జెస్ లేవు. దీనికి మ్యాథమెటిక్స్కి, సైన్స్కి మీకు అదే ఆఫర్. అది డెలివరీ ఛార్జెస్ లేకుండా డైరెక్ట్ మీ ఇంటి వరకు చేరవేయడం జరుగుతుంది. మీరు ఎంత మారుమూల ప్రాంతంలో ఉన్నా సరే, మీకు సిటీలో ఉంటే డిటీడీసీ నుంచి వస్తుంది, లేదు పల్లెటూరు నుంచి అయితే పల్లెటూరు కనుక అయినట్లయితే పోస్ట్లో రిజిస్టర్ పోస్ట్ అనేది చేస్తాము. మీకు బుక్స్ అనేది డైరెక్ట్ మీ ఇంటి వరకు రావడం జరుగుతుంది. అండ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బుక్ వచ్చేసి 550 రూపీస్ ఉంటుంది, కానీ 450 రూపీస్కి మాత్రం ఇస్తున్నాము. ఎవరికి 450 రూపీస్ అంటే ఆల్రెడీ ఏఎన్ఆర్ ట్యూటోరియల్ నుంచి కానీ ఏఎన్ఆర్ నుంచి కానీ మీరు గతంలో ఏదైనా కోర్స్ కానీ లేకపోతే బుక్ కానీ తీసుకున్నట్లయితే వాళ్ళకి మాత్రమే సైన్స్ అండ్ ఇంజనీరింగ్ బుక్ 450 రూపీస్కి ఇస్తున్నాం. మిగతా అందరూ 550 రూపీస్ పే చేసుకొని తీసుకోవాల్సిందే. కొత్త వాళ్ళు ఇప్పుడు ఏదైనా బుక్స్ తీసుకుంటే ఫ్యూచర్లో బుక్స్కి ఆఫర్ వచ్చే అవకాశం ఉంటుంది. పాత వాళ్ళకి మాత్రం సైన్స్ అండ్ ఇంజనీరింగ్ 450 రూపీస్కి ఇస్తున్నాం, కొత్త వాళ్ళకి మాత్రం 550. అండ్ మ్యాథమెటిక్స్ 545, సైన్స్ 480. ఒకవేళ 3 కలిపి తీసుకోవాలనుకుంటే ఈ కాంబో తీసుకుంటే కూడా ఆఫర్ ఉంటుంది. మ్యాథమెటిక్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఈ మూడిటి కాస్ట్ కలిపితే 1575 రూపాయలు అవుతుంది. కానీ మీకు ఈ 3 కలిపి తీసుకున్న వాళ్ళకి కేవలం 1300 రూపాయలు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది 3 కలిపి. దీనికి కూడా ఎటువంటి డెలివరీ ఛార్జెస్ అనేది ఉండవు, ఫ్రీ డెలివరీ ఉంటుంది. ఒక్కొక్క బుక్కి డెలివరీ ఛార్జ్ మీరు కనుక్కున్నట్లయితే డిటీడీసీలో మీకు 150 రూపీస్ వరకు ఉంటుంది. కానీ మేము అవన్నీ ఫ్రీగానే పంపిస్తున్నాం మీకు, ఎందుకంటే ఏఎన్ఆర్ పబ్లికేషన్ అనేది ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో మనం డెలివరీ ఛార్జెస్ అనేది మనమే పెట్టుకోవడం జరుగుతుంది. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో అడగండి, అందరికీ రిప్లై అవ్వడానికి ప్రయత్నిస్తాను. ఈ ఆఫర్ కేవలం మనకి ఏప్రిల్ 22 వరకు మాత్రమే ఉంటుంది, అది గమనించగలరు.